సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. లేకపోతే మీరు ప్రస్తుతం సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ముందే ఒక క్లారిటీకి రండి. ఎందు గురించి అంటే మనవి 3 యూట్యూబ్ ఛానళ్ళు నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు సుమన్ గురు మీద ఈ పేరు మీదుగా 3 యూట్యూబ్ ఛానళ్ళు నేను రన్ చేస్తున్నా. మొదటిది ఎడ్యుకేషన్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మన మొదటి ఛానల్. అందులో తెలుగు కంటెంట్, అన్ని పోటీ పరీక్షలకి, అంటే మీరు ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా కూడా ఉపయోగపడే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఇక్కడ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్, తెలుగు కంటెంట్ మెథడాలజీ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నడుస్తుంది. దాని తర్వాత ఇది ఎడ్యుకేషన్ ఛానల్. దీంతో పాటు జనరల్ స్టడీస్ రెండో ఛానల్ జనరల్ స్టడీస్. ఇందులో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీరు కండక్ట్ చేయబోవు గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్స్, డిఎల్స్ ఇంకా అదర్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ మీకు జనరల్ స్టడీస్, జిఎస్ మీన్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ వీటిని ఈ ఛానల్లో మీకు నేను అందిస్తూ ఉంటాను. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, ముఖ్యమైనటువంటి ఆర్టికల్లు, గ్రూప్ 1కి అంటే ఉపయోగపడేటటువంటి ఆర్టికల్లు, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ వీటన్నింటిని కూడా జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 3వ ఛానల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది 3వ ఛానల్ మంది. ఈ ఛానల్లో మీకు ఏపీ టెట్, తెలంగాణ టెట్, అలాగే సిటెట్ ఈ 3టికి ఉపయోగపడే విధంగా పేపర్ 2 సోషల్ స్టడీస్ ప్లస్ తెలుగు, పేపర్ 2 సోషల్ స్టడీస్ ప్లస్ తెలుగు కంటెంట్ మెథడాలజీ, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు వ్యాకరణాంశాలు వీటిని అంటే కంప్లీట్గా పేపర్ 2 సోషల్ స్టడీస్ తెలుగు వీటి కోసం ఇక్కడ నేను ఈ ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను. ప్లస్ ఇవి అందిస్తూ ఇన్ఫర్మేషన్ అంటే లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్లు, ఇంకా సిటెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏపీ టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, యూజీసీ ఎన్టీఏ నెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఎనీథింగ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను. ఈ విధంగా 3 ఛానల్స్ మనకు రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రింద డిస్క్రిప్షన్లో మిగిలిన 2 ఛానల్స్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. 3 ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని 3 ఛానల్స్ కూడా రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ కంటెంట్ ఏదైతే మీకు వీడియోల రూపంలో ఇస్తున్నానో ఇదంతా కూడా ఫ్రీగా ఇస్తాను. మీకు నేను కంటెంట్ వీడియోల రూపంలో మీకు ఫ్రీగా ఇస్తాను. ఈ కంటెంట్ మీరు ఇంటి దగ్గర ఉంటూ చక్కగా మన వీడియోలు చూస్తూ ఫాలో అవుతూ మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవచ్చు. లేదు సార్ మాకు అంత టైం లేదు, అంత సమయం లేదు, మాకు మీ నోట్స్ కావాలి, మెటీరియల్ కావాలి, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కావాలి, గ్రాండ్ టెస్ట్లు కావాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి అంటే నా సర్వీసెస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ లైఫ్ టైం మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అనేది 3,500 రూపాయలతో
3,500 రూపాయలతో లైఫ్ టైం మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందు గురించి 3,500 రూపాయలు ఎందుకు గురించి అంటే ఏపీ టెట్, తెలంగాణ టెట్, సీటెట్, తర్వాత అన్ని పోటీ పరీక్షలకి తెలుగు కంటెంట్, తర్వాత డిఎస్సి కోసము సోషల్ స్టడీస్, దీంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి పోటీ పరీక్షల కోసం మీకు మొత్తం జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇన్ కేస్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అక్కడ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ పాలిటీ, మిగిలినటువంటి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీతో పాటు మొత్తం కంటెంట్ ని మీకు నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రొవైడ్ చేస్తానంటే ఇక్కడ ఏదో ఆసామాసి పుస్తకాలని చూసి మీకు నేను ప్రొవైడ్ చేయడం లేదు. ప్రామాణిక పుస్తకాలని నేను రిఫర్ చేస్తూ మీకు నేను కంటెంట్ అనేది ఇస్తున్నాను. తెలుగు అకాడమిక్ పుస్తకాలు, అలాగే ప్రముఖమైనటువంటి పాఠశాల పాఠ్య పుస్తకాలు, దాంతోపాటు ఏంటంటే ఇక్కడ అన్నిటి కూడా తెలుగు అకాడమిక్ పుస్తకాలు కంపల్సరీగా ఫాలో అవుతున్నాను. వీటితో పాటు సేనయ్య గారి బుక్స్, అలాగే చిరంజీవి గారి ఎకానమిక్ పుస్తకము, లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ పుస్తకం, ఇలా ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగా మీకు ఎప్పటికప్పుడు కంటెంట్ అనేది అందిస్తూ ఉంటాను. ఇది కాబట్టి మళ్ళీ చెబుతున్నాను ఏంటంటే విషయంలోకి వెళ్ళిపోదాం, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఇవి మీరు రెగ్యులర్గా మన వీడియోలు చూస్తూ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అలా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదనుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 3,500 రూపాయలు ఫోన్పే చేసి ఫోన్పే నంబరు, వాట్సాప్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో మీకు నేను ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. సో ఆ ఫోన్ నెంబర్ తీసుకుని దానికి మీరు ఫోన్పే చేయండి. అమౌంట్ ఫోన్పే చేసి అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్, మీ ఫుల్ నేము, మీ జిల్లా పేరు, వాటిని నాకు వాట్సాప్ చేయండి. మీకు 12 నెలలు చూడండి, డ్యూరేషన్ 12 నెలలు, 1 ఇయర్ టైం తీసుకుంటాను. 1 ఇయర్లో ఇవన్నీ కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. ఇలా మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మొత్తం మెటీరియల్ ఇవ్వండి సార్ అంటే నేను ఇవ్వలేను. వాట్సాప్ గ్రూప్ ద్వారా మెటీరియల్ అనేది నడుస్తుంది. మీకు వాట్సాప్లో మెటీరియల్ అనేది విడిచిపెడతా ఉంటాను. వాటిని మీరు ప్రింట్అవుట్స్ తీసుకుని నోట్స్ రూపంలో మీరు చక్కగా చదువుకోవచ్చు. అర్థమవుతుందా? 12 నెలలు అంటే 1 ఇయర్ మినిమం టైం అనేది నాకు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు టెట్ ఏదైతే టెట్ ఉందో దీనికి డిసెంబర్ వరకు మీకు నేను సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. ఎందు గురించి అంటే అక్టోబర్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ పడనుంది, అలాగే సీటెట్ నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో రానుంది. అక్టోబర్లో సీటెట్, ఏపీ టెట్ నోటిఫికేషన్ వస్తే ఈ రెండు కూడా డిసెంబర్లో మీకు ఏపీ టెట్, సీటెట్ రెండు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ నాటికి మీకు టెట్ సిలబస్ అనేది నేను పూర్తి చేస్తాను. నేను ఇక్కడ 145 ప్లస్ టార్గెట్తో ఇక్కడ మీకు నేను 30 క్లాసుల్ని అందిస్తాను. అర్థమవుతుందా? ఇక్కడ డిసెంబర్ నాటికి, ఎప్పుడండి డిసెంబర్ 2025 నాటికి మీకు టెట్ మెటీరియల్ కంప్లీట్గా నేను పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఏమేమి చెప్తాను నేను, ఇందులో భాగంగా మీకు ఏం చెప్తానంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేది మీకు నేను కంటెంట్ మెటీరియల్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అవి అందిస్తాను, గ్రాండ్ టెస్ట్లు అవి అందిస్తాను. దాని తర్వాత సిడిపి తర్వాత అంటే తెలుగు వ్యాకరణం, తెలుగు, దాని తర్వాత ఇంగ్లీష్, దాని తర్వాత తెలుగు, కంటెంట్ ప్లస్ మెథడాలజీ, సోషల్ స్టడీస్, కంటెంట్ ప్లస్ మెథడాలజీ, వీటిని నేను అందివ్వడం జరుగుతుంది. పేపర్ 2 వాళ్ళకి మాత్రమే నేను అందించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ సోషల్ స్టడీస్, కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఇది ఎందుకు అంటే ఇది మీకు తెలంగాణలో టెట్ రాయాలంటే తెలంగాణలో తెలుగు సిలబస్ అనేది స్పెషల్గా ఉండదు. సో అక్కడ తెలుగు వాళ్ళు కంపల్సరీగా సోషల్ స్టడీస్, కంటెంట్, మెథడాలజీ రాయాల్సిందే టెట్లో. అలాగే సీటెట్లో కూడా ఒకవేళ ఇప్పుడు మీకు తెలుగు ఉంది, తెలుగు అంటే తెలుగులో డిఎస్ రాయబోతున్నారు, తెలుగులో టీజీటీ రాయబోతున్నారు, సో మీకు సీటెట్ కావాలి. సో వాళ్ళు కూడా సీటెట్కి సోషల్ స్టడీస్, కంటెంట్, మెథడాలజీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో వస్తే కనుక
మీరు మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ వాటిని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు అయితే ఇక్కడ సోషల్ స్టడీస్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ స్టడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సీటెట్కి, తెలంగాణ టెట్కి, ఏపీ టెట్కి మూడింటికి ఉపయోగపడే విధంగా మీకు సోషల్ స్టడీస్ కంటెంట్ మెథడాలజీ, తెలుగు కంటెంట్ మెథడాలజీ, ఇంగ్లీషు, తెలుగు, సిడిపి వీటిని మీకు ఈ డిసెంబర్ నాటికి నేను మీకు టెట్ ఆ కోర్సులో భాగంగా మెటీరియల్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయనున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు మీద ఆంధ్రప్రదేశ్ టెట్, ఏపీ టెట్ తప్పనిసరిగా అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ ఉంది. 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే గత డిఎస్సి 2025 మెగా డిఎస్సి మన పరిశీలన చేసినట్లయితే ఎంతోమంది మిత్రులకి, ఆస్పిరెంట్స్కి డిఎస్సిలో 97 మార్కుల వరకు కూడా వచ్చాయి. చాలామంది అభ్యర్థులు 90 అబోవ్ 80 అబోవ్ మార్కుల్ని సాధించారు. అవునా? ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు. అంటే అందరూ కూడా ఏంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువగా ఉండదు అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో చాలామంది ఓదరగొట్టారు. అవునా? కానీ సీన్ రివర్స్ అయింది. ఏమైంది? ఇక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికంటే కట్ ఆఫ్లు అనేవి వాటి యొక్క స్థాయి పెరిగిపోవడం జరిగింది. అలా ఎందుకు పెరిగిపోయింది? కట్ ఆఫ్ అంతగా ఎందుకు పెరిగింది? 97 మార్కులు, 96 మార్కులు అంటే 90 అబోవ్ 85 అబోవ్ మార్కులు ఎందుకు వచ్చాయి అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావటం లేట్ అయింది. గత 6-7 ఇయర్స్గా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. ఈ 6-7 ఇయర్స్గా అభ్యర్థులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్కు బాగా సానబడుతూ వీళ్ళు టెట్లో, ఏపీ టెట్లో ఒక్కొక్కరు 140+ మార్కుల్ని సాధించినటువంటి అభ్యర్థులు ఈ డిఎస్సిలో చాలా మంది ఉన్నారు. ఎవరికైతే 140+, 145+, 150/150 ఇలా మార్కులు వచ్చేసాయో వాళ్ళందరూ కూడా మీకంటే వాళ్ళు అదనంగా కొన్ని మార్కుల్ని వాళ్ళు స్కోర్ చేసుకోగలిసినారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా 145 మార్కులతో వాళ్ళు డిఎస్సికి అటెండ్ అయ్యారు. అంటే టెట్లో 140 పైన మార్కులు అంటే వాళ్ళు దాదాపుగా 19+ మార్కులతో వాళ్ళు ఈ ఏపీ మెగా డిఎస్సి 2025కి అటెండ్ అయ్యారు. కాబట్టి మరి ఇక్కడ ఏమైంది? మీరు ఎంతగా శ్రమించారో వాళ్ళు కూడా మీలాగే శ్రమించారు. కాకపోతే అంటే మీకు వచ్చినటువంటి డిఎస్సి మార్కులే వాళ్ళకి కూడా వచ్చాయి. మరి చాలా మంది 4 మార్కుల్లోనా, 2 మార్కుల్లోనా, 5 మార్కుల్లోనా, 3 మార్కుల్లోనా పోస్ట్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి వీరికి వ్యత్యాసం ఎక్కడ వచ్చిందంటే చాలా మంది ఏపీ టెట్ లో 110 మార్కుల దగ్గర, 115 మార్కుల దగ్గర, 100 మార్కుల దగ్గర, 90 మార్కుల దగ్గర కొంతమంది ఆగిపోయారు. సో వాళ్ళు ఆగిపోవడం వల్ల ఏంటంటే మీ ప్రిపరేషన్ వాళ్ళ ప్రిపరేషన్ ఈక్వల్ అయినప్పటికీ కూడా మీ టెట్ స్కోర్ అనేది 90 మార్కుల వద్ద, 100 మార్కుల వద్ద, 110 మార్కుల వద్ద, 115 మార్కుల వద్ద ఆగిపోవడం వల్ల వాళ్ళు టెట్ మార్కులు 149, 145 తెచ్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మీకంటే అదనంగా ఒక 5 మార్కులు, 4 మార్కులు అదనం అంటే ఎక్స్ట్రా ముందంజలోకి వెళ్ళారు. అలా ముందంజలోకి వెళ్ళడం వల్ల మీకు రావాల్సిన పోస్టు మీకు రాకుండా వాళ్ళకి దక్కింది. ఈ విధంగా వాళ్ళ పోస్టులలో కొలువులో స్థిరపడడం జరిగింది. కాబట్టి మళ్ళీ మనం ఇంతకు ముందు చేసినటువంటి టెట్డం మళ్ళీ ఈసారి ఈ టెట్లు చేయకూడదు. కాబట్టి ఈ టెట్ ఎలాగైనా కూడా 145 కంటే ఎక్కువ మార్కులతో నేను ఇది క్రాక్ చేయాలి. ఈ టెట్లో 140 లేదా 145 కంటే ఎక్కువ మార్కుల్ని నేను తెచ్చుకోవాలి అన్న పట్టుదలతో ప్రిపేర్ అవ్వవలసినటువంటి టెట్ ఇది. ఎందుగురించి అంటే ఇంతకు ముందు వచ్చింది ఏపీ మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అంటే 16,347 పోస్టులతో వచ్చింది. ఇప్పుడు అన్ని పోస్టులు ఉండవుగా. 5,000 పోస్టులు, 6,000 పోస్టులు, 7,000 పోస్టులు ఉంటాయిగా. కాబట్టి మరి తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనం ఏ స్థాయిలో మార్కులు సాధించాల్సి ఉంటుంది, ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి టెట్ దగ్గర నుంచే మన ప్రిపరేషన్కి ఫౌండేషన్ అనేది పడాలి. కాబట్టి ఇక్కడ టెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 145 మార్కుల పైనే మనం వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటేనే 19.5 మార్కుల రేంజ్లోకి మీరు వెళ్తారు. సో సేఫ్ జోన్లో మీరు ఉంటారు. ఇక్కడ వీటిని ఈ విధంగా స్కోర్ చేసుకుంటూ ఈ మార్కులు కాపాడుకుంటూ మళ్ళీ డిఎస్సిని కూడా
తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి టెట్లో ఎలాగైనా కూడా మనం 145 మార్కులు సాధించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, శిశు వికాసం దగ్గర నుంచి మనం ప్రారంభిద్దాం. మన టెట్ జర్నీ ఎక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. శిశు వికాసం, అవునా, ఎక్కడి నుంచి మనం ప్రారంభించినట్లయితే కనుక ఇక్కడ ఈ శిశు వికాసం అనేది ఏపీ టెట్, తెలంగాణ టెట్ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. సీటెట్ కి కూడా యూజ్ అవుతుంది. కాకపోతే సీటెట్ లో ఏంటంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా మనకు వీడియో ఇస్తాను. సీటెట్ వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాను. ఇందాక ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు వీటిని చూడండి. పెరుగుదల, వికాసం, పరిణతి, ఈ 3 పదాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం తెలుసుకుందాం. పెరుగుదల అన్నటువంటి కాన్సెప్ట్, భావనని కాన్సెప్ట్, పెరుగుదల, అలాగే వికాసం అన్నటువంటి కాన్సెప్ట్, పరిణతి అన్నటువంటి కాన్సెప్ట్, ఈ 3 కాన్సెప్ట్లను ఇప్పుడు మనం ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెరుగుదల ఇది ఒక భావన, పెరుగుదల అనేది ఒక భావన, ఇది ఒక కాన్సెప్ట్. పెరుగుదల అంటే ఏమిటి? పెరుగుదల అంటే ఏమిటి? పెరుగుదల అంటే ఏమిటి? చూడండి, పరిమాణాత్మక భౌతిక, పరిమాణాత్మకమైనటువంటి మార్పులు లేదా భౌతికమైనటువంటి మార్పులు ఒక శిశువులో సంభవించేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులని లేదా భౌతిక పరమైనటువంటి మార్పుల్ని మనం పెరుగుదల అని చెప్పి పేర్కోవచ్చు. ఒక శిశువులో పరిమాణాత్మకమైనటువంటి మార్పులని లేదా భౌతిక పరమైనటువంటి మార్పులని పెరుగుదల అని చెప్పి మనం పేర్కోవచ్చు. అయితే ఈ విధంగా చూడండి, పెరుగుదల అనగా పరిమాణాత్మక మార్పులు, పెరుగుదల అనగా పరిమాణాత్మక మార్పులు అని పేర్కొన్న వారు కింది వారు ఎవరు? పెరుగుదల అనగా పరిమాణాత్మకమైనటువంటి మార్పులు అని పేర్కొన్న వారు కింది వారు ఎవరు అని బిట్టు వస్తే ఎలిజబెత్ హార్లాక్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎలిజబెత్ హార్లాక్. పెరుగుదల అనగా పరిమాణాత్మకమైనటువంటి మార్పులు అని ఎలిజబెత్ హార్లాక్ గారు పేర్కోవడం జరిగింది. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పెరుగుదల అంటే పరిమాణాత్మకమైనటువంటి మార్పులు లేదా భౌతిక పరమైనటువంటి మార్పులు అన్న విషయం మీకు తెలుసు. కాబట్టి ఈ పరిమాణాత్మక మార్పులే పెరుగుదల అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వచ్చినప్పుడు ఎలిజబెత్ హార్లాక్ అనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. అది కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తిలోని లేదా ఒక శిశువులోని పరిమాణాత్మకమైనటువంటి లేదా భౌతిక పరమైనటువంటి మార్పుల్ని పెరుగుదల అని చెప్పి అంటారు. ఒక శిశువు అంటే పెరుగుదల అనేది కొంతవరకే ఉంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది. కొంతవరకు మాత్రమే పెరుగుదల అనేది ఉంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది. ఇకపోతే వారి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇకపోతే వికాసం, నెక్స్ట్ కాన్సెప్ట్ వికాసం. వికాసం అనే కాన్సెప్ట్ ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏమనుకున్నాం? పరిమాణాత్మకమైనటువంటి మార్పులు లేదా భౌతిక పరమైనటువంటి మార్పులు, దీనిని మనం పెరుగుదల అని చెప్పి అన్నాం కదా. సో పరిమాణాత్మకమైనటువంటి మార్పులతో పాటు గుణాత్మకమైనటువంటి మార్పులు, పెరుగుదలలో కనిపించేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులకి గుణాత్మక మార్పులు కూడా తోడైతే ఈ 2 రకాల మార్పుల్ని ఒక శిశువులో మనము అబ్జర్వ్ చేసినట్లయితే దానిని వికాసం అని చెప్పి పేర్కొంటాం. అని పేర్కొన్న వారు ఎవరు? వికాసం అంటే పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు అని చెప్పి పేర్కొన్న వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే ఎలిజబెత్ హార్లాక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ గారు ఏమన్నారండి? వికాసము అంటే పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు అని ఎలిజబెత్ హార్లాక్ వికాసం అన్నటువంటి పదానికి నిర్వచనం ఇచ్చారు. చూడండి, పరిమాణాత్మకమైనటువంటి మార్పులు మరి గుణాత్మకమైనటువంటి మార్పులు, దీనిని వికాసం అంటారు అని పేర్కొన్న వారు ఎలిజబెత్ హార్లాక్. దాని తర్వాత పరిణతి ఈ కాన్సెప్ట్ ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. పరిణతి అన్నటువంటి కాన్సెప్ట్ ని చూద్దాం. ఇక్కడ
జన్మతః అంటే జన్మతో వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ బిట్ అనేది రావచ్చు. పరిణితి అనగా క్రింది వాటిలో పరిణితి అనగా జన్మతః వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలు. జన్మతః వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలు, జన్మతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు. ఈ సహజ సామర్థ్యాలు అనేవి జన్మతో వస్తాయి. సహజ సామర్థ్యాలు అనేవి జన్మతో వస్తాయి. ఈ జన్మతో వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలనే పరిణతి అని చెప్పి పేర్కొంటారు. కాబట్టి ఇవి జన్మతో వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలు అనేవి కాలంతో పాటు క్రమంగా వికసిస్తూ ఉంటాయి. కాలంతో పాటు క్రమంగా వికసిస్తూ ఉంటాయి. క్రింద వాటిలో జన్మతః వచ్చినటువంటి సహజ సామర్థ్యాలని ఏమంటారు? జవాబు పరిణతి అని చెప్పి అంటారు. మరి కాలంతో పాటు క్రమంగా వికసించేవి క్రింది వాటిలో ఏవి? జవాబు జన్మతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు. లేదా క్రింది స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి, సరికాని స్టేట్మెంట్ ని గుర్తించండి. ఓవరాల్ గా పెరుగుదల, వికాసం, పరిణతి ఈ 3 కాన్సెప్ట్ల మీద ఒక బిట్ అనేది ఫ్రేమ్ చేసి మనకి టెట్ లో అడగొచ్చు. అంటే ఒకే బిట్ లో పెరుగుదల కాన్సెప్ట్, వికాసం కాన్సెప్ట్, పరిణతి కాన్సెప్ట్ ఈ 3 కాన్సెప్ట్లని ఒకే బిట్ లో ఫ్రేమ్ చేసి మనకి బిట్టు అడగొచ్చు. కాబట్టి మొత్తం ఓవరాల్ గా ఈ 3 అంశాల మీద మనకి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. జన్మతః వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు పరిణతి, పరిమాణాత్మక ప్లస్ గుణాత్మకమైన మార్పులు వికాసం, కేవలం పరిమాణాత్మక లేదా భౌతిక పరమైనటువంటి మార్పులు పెరుగుదల. కేవలం పరిమాణాత్మకమైనటువంటి లేదా భౌతిక పరమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి పెరుగుదల. పరిమాణాత్మకమైన మార్పులకి గుణాత్మకమైన మార్పులు తోడైతే అది వికాసం. అలా కాకుండా జన్మతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అది పరిణతి. ఈ సహజ సామర్థ్యాలు అనేవి కాలంతో పాటు వికసిస్తూ ఉంటాయి. అది పరిణతి. అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టినటువంటి పసికందు నిల్చోమంతే నిల్చోలేడు. ఎందుకు? తన యొక్క కండరాల పరిణతి ఇంకా జరగలేదు కాబట్టి. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని మాట్లాడమంటే మాట్లాడలేడు. ఎందుకు? భాష అంటే మన భాషా జ్ఞానం ఏదైతే ఉందో ఈ భాషా శక్తికి సంబంధించినటువంటి పరిణతి తనలో జరగలేదు. అప్పుడే పుట్టిన పిల్లవాడు పెన్నుతో రాయమంటే రాయలేడు. ఎందు గురించి అంటే ఆ పిల్లవాడిలో పసికందులో ఇంకా పరిణతి అనేది జరగలేదు. కండరాలు, చేతి కండరాల పటుత్వం పరిణతి ఇంకా జరగలేదు. కాబట్టి ఇది ఏమర్థమవుతుంది? జన్మతః సహజ సామర్థ్యాలు వస్తాయి, ఇవి కాలంతో పాటు క్రమంగా వికసిస్తూ ఉంటాయి. అదే పరిణతి. ఇకపోతే చూడండి, 4 నెలలకు శిశువు తలపైకి ఎత్తడం పరిణతికి చిహ్నం. ఇకపోతే 11 నెలలకు శిశువు నడవటం పరిణతికి చిహ్నం. ఇకపోతే శిశువు నవజాత శిశువు పుట్టిన తర్వాత తలపైకి అంటే ఏ కాలంలో తలపైకి ఎత్తగలడు అంటే 4 నెలలకు తలను పైకి ఎత్తగలడు. మరి నవజాత శిశువు ఎప్పుడు నడవడం ప్రారంభిస్తాడు అంటే 11 నెలలకి నడవడం ప్రారంభిస్తాడు. ఓకే, ఓవరాల్ గా పెరుగుదల, వికాసం, పరిణతి ఈ 3 కాన్సెప్ట్లకు సంబంధించినటువంటి కంటెంట్ ఇవి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం కాన్సెప్ట్ మీద ఒక బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది, లేదా ఏదో ఒక కాన్సెప్ట్ మీద కూడా బిట్ అనేది రావచ్చు. పెరుగుదల మరియు వికాసం వీటి మధ్య తేడాని పరిశీలన చేసినట్లయితే కనుక పెరుగుదల, వికాసం వీటి మధ్య తేడా ఇక్కడ నుంచి బిట్టు రావడానికి అవకాశం అనేది ఉంది. పెరుగుదల మనకు తెలుసు శారీరక సంబంధమైనది. శారీరక అంటే శరీరానికి సంబంధించినది పెరుగుదల. శరీరంలో కాళ్ళు ఎంతవరకు పెరిగాయి, చేతులు ఎంతవరకు పెరిగాయి, జుట్టు ఎంత పొడవు పెరిగింది, ముక్కు ఎంత పొడవు పెరిగింది, పెదవులు
ఎంత పొడవు పెరిగాయి, పెదవులు లావుగా ఉన్నాయా సన్నంగా ఉన్నాయా, అదే మందంగా ఉన్నాయా లేకపోతే సన్నంగా ఉన్నాయా, చేతి వేలు లావుగా మందంగా ఉన్నాయా పలుసుగా ఉన్నాయా, లేకపోతే చెవులు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, మన యొక్క పొడవు ఎలా ఉన్నాము, కండరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే బయటికి చూడడానికి కనిపిస్తూ ఉంటుంది పెరుగుదల, అంటే కంటికి కనిపిస్తూ ఉంటుంది పెరుగుదల. పెరుగుదల అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇది శారీరక సంబంధమైనది పెరుగుదల. మరి వికాసం అనేది, వికాసంలో ఈ శారీరక పెరుగుదలతో పాటు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ బయటికి కంటికి కనిపించేటటువంటి ఏ అంశాలతో పాటు కంటికి కనిపించని అంశాలు కూడా ఉంటాయి. అవేనండి మానసిక సంబంధమైనటువంటి అంశాలు. మానసిక సంబంధమైనటువంటి అంశాలు, శారీరక సంబంధమైన అంశాలు, అలాగే మానసిక సంబంధమైనటువంటి అంశాలు. ఈ రెండు కూడా శారీరక ప్లస్ మానసిక, ఈ రెండు రకాలైన అంశాలు అనేవి వికాసంలో ఉంటాయి. పెరుగుదల ప్లస్ వికాసం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మీరు గమనించండి. ఇది మొదటి పాయింట్. ఇక్కడ శారీరక సంబంధమైన అంశాలు మాత్రమే ఉంటాయి పెరుగుదలలో, దాంతోపాటు మానసిక సంబంధమైన అంశాలు కూడా వికాసంలో ఉంటాయి. పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. వికాసం పరిమాణాత్మకము మరియు గుణాత్మకం. పరిమాణాత్మకం మరియు గుణాత్మకం. వికాసం మానసిక సంబంధమైనది, అవునా? ఇక్కడ వికాసం గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది, శారీరక సంబంధమైనది. అంటే పెరుగుదలలో ఉన్నటువంటి ఈ అంశాలు కూడా వికాసంలో ఉంటాయి. తర్వాత అందుకే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు, ఈ పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం. పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం. అందుకని వికాసం అనేది పెరుగుదలలో అంతర్భాగం కాదు. పెరుగుదల వికాసంలో అంతర్భాగం. అంటే మనిషి యొక్క పూర్తి వికాసాన్ని తీసుకుంటే కనుక ఆ వికాసంలో పెరుగుదల అనేది ఒక పార్ట్ మాత్రమే. మరి వికాసం అనేది విస్తృతమైనది. వికాసం అనేది విస్తృతమైనటువంటి భావన. వికాసం అనేది విస్తృతమైనటువంటి కాన్సెప్ట్. పెరుగుదల జస్ట్ వికాసంలో ఒక అంతర్భాగ ప్రక్రియ మాత్రమే. అలాగే పెరుగుదల అనేది సంకుచితమైనది. పెరుగుదల సంకుచితమైనది అంటే మన మానవ జీవితంలో కొంతకాలం మాత్రమే పెరుగుదల అనేది కనిపిస్తుంది. మరి వికాసం అనేది సమగ్రమైనది. ఇది వికాసం అనేది సమగ్రమైనది. క్రింది వాటిలో సంకుచితమైనది ఏదండి? పెరుగుదల. సమగ్రమైనది ఏదండి? వికాసం. ఇకపోతే ఒక దశలో ఆగిపోయేది క్రింది వాటిలో ఏది? పెరుగుదల. పెరుగుదల అనేది ఒక స్టేజ్లో ఆగిపోతుంది. కానీ వికాసం అలా కాదు. ఇక్కడ కణం దగ్గర నుంచి మళ్ళీ కణం ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళీ ఆ కణం మరణించినంత వరకు, అవునా? మనిషి పుట్టుక నుంచి మనిషి మరణించినంత వరకు వికాసం అనేది జీవిత పర్యంత నిరంతర ప్రక్రియ వికాసం. మరి పెరుగుదలని మాపనం చేయవచ్చు, గణన చేయవచ్చు. వికాసాన్ని ప్రాగుప్తీకరణ మాత్రమే చేయవచ్చు, అంటే అంచనా వేయవచ్చు. వికాసాన్ని అంచనా వేయవచ్చు, ప్రాగుప్తీకరణ చేయవచ్చు. ఈ లాస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకే, పెరుగుదలని కొలవచ్చు లేదా మాపనం చేయవచ్చు. వికాసాన్ని కొలవడం, మాపనం చేయడం చేయలేము. ఇక్కడ ప్రాగుప్తీకరణ మాత్రమే చేయవచ్చు, అంచనా. వికాసాన్ని అంచనా వేయవచ్చు. వివిధ టెస్టుల ద్వారా వికాసాన్ని అంచనా వేయవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వికాసం దాని యొక్క సూత్రాలు. వికాసం, శిశు వికాసం యొక్క సూత్రాలు. ఇక్కడ నుంచి ఒక బిట్టు రావడానికి అవకాశం అనేది ఉంది. వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు అని చెప్పి అంటాము.
శిశు వికాసం నియమాలు లేదా సూత్రాలు. ఎక్కడి నుంచి కంపల్సరిగా బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది, ఒకసారి చూడండి. క్రమానుగతమైనది వికాసము క్రమానుగతమైనది, ఖచ్చితమైనటువంటి నమూనాని అనుసరిస్తుంది. మొదట ఈ 10 సూత్రాలు ఒకసారి మనం తెలుసుకుందాం. వికాసం అనేది క్రమానుగతమైనది, ఖచ్చితమైనటువంటి సూత్రాన్ని అనుసరిస్తుంది. ఖచ్చితమైనటువంటి నమూనా, క్రమానుగతమైనది, ఖచ్చితమైనటువంటి నమూనాని అనుసరిస్తుంది. ఖచ్చితమైనటువంటి నమూనా. ఉదాహరణకి ఇక్కడ శిశువుకి పాలదంతాలు, ముందు పాలదంతాలు రావటం, పాలదంతాలు వచ్చిన తర్వాత అవి కొన్నాళ్ళకి ఊడిపోవటం, పాలదంతాలు ప్లేస్లో శాశ్వత దంతాలు రావటం, శాశ్వత దంతాలు తర్వాత చివరి దశలో జ్ఞానదంతాలు రావటం, జ్ఞానదంతాలు. ముందు శిశువులో పాలదంతాలునే వస్తాయి. ఈ పాలదంతాలు కొన్నాళ్ళు ఉన్న తర్వాత అవి ఊడిపోయి శాశ్వత దంతాలు అనేవి వస్తాయి. శాశ్వత దంతాలు అన్ని కూడా ఒకేసారి రావు. కొన్ని దంతాలు మాత్రమే శాశ్వత దంతాలు మొదటగా వస్తాయి. దాని తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత కాలంలో మెల్లమెల్లగా జ్ఞాన దంతాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరిలో అయినా కూడా ముందు జ్ఞానదంతాలు వస్తాయా? రావు. లేదా శాశ్వత దంతాలే ఏకం పుట్టగానే వచ్చేస్తాయా? రావు. అంటే సాధారణంగా మానవ జీవితంలో, శిశువు జీవితంలో మొదట పాలదంతాలు రావటము, అవి కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాటి స్థానంలో శాశ్వత దంతాలు రావటము, శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి జ్ఞానదంతాలు మళ్ళీ రావటం. ఈ విధంగా వికాసము అనేది క్రమానుగతమైనటువంటి అలాగే ఖచ్చితమైనటువంటి నమూనాని అనుసరిస్తుంది అన్నటువంటి ఈ సూత్రానికి ఉదాహరణ ఇది. ఇకపోతే ఇక్కడ వికాసము సంచితమైనది అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వికాసము సంచితమైనది. సంచితము అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మార్పులకి, గతంలో అంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిణామాలకి గతంలోనే ఎన్నో మార్పులు జరిగి ఇప్పుడు ఏ పరిణామాలు ఎదురవుతున్నాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలోని మార్పుల ఆధారంగా ప్రస్తుతం ప్రవర్తన మనం చూడటం, దీన్ని సంచితం అని చెప్పి అంటాం. సంచితం అంటే ఉదాహరణకి శిశువు అంటే ఎప్పుడో పరుపు మీద ఉండేటటువంటి శిశువు అనుకోకుండా ఒకరోజు 2 కాళ్ళు 2 చేతులు భూమికి దన్ను పెట్టి తాను మెల్లగా నిల్చొని ముడుకుల మీద నిల్చొని అంటే ముందు నిల్చోవడం ప్రారంభిస్తాడు. అంతేంటి, సడన్ గా అంతకుముందు ఎప్పుడు కూడా మనం చూసుంటాం, ఆ రోజే అప్పుడే మనం చూసుంటాం. అంటే ఆ రోజు శిశువు తన మోకాళ్ళ మీద లేకపోతే 2 కాళ్ళు 2 చేతుల మీదులుగా ఒంగోని నిల్చోగలిగాడు అంటే దానికి సంబంధించినటువంటి మార్పులన్నీ కూడా గతంలో మెల్లమెల్లగా కొన్ని మార్పులు అనేది జరగడం వల్ల ఈ రోజుకి ఆ శిశువు ఆ విధంగా నిల్చోవడం ప్రారంభించాడు. తర్వాత కొన్నాళ్ళకి ఏంటంటే ఇలా బొమ్మలు పడుతున్నటువంటి శిశువు అంటే ఈ విధంగా 4 కాళ్ళ మీద నిల్చుంటున్నటువంటి శిశువు తర్వాత ముడుకులు దున్నపడ్డం నేర్చుకుంటాడు. మరి కొన్నాళ్ళకి ఏంటంటే అనుకోకుండా ఒకరోజు కూర్చుంటాడు. ఆ రోజే మనం చూస్తాం కూర్చోవడం, కానీ ఆ కూర్చోవటానికి కావలసినటువంటి మార్పులన్నీ కూడా గతంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి గతం మార్పులు ఆధారంగా ప్రస్తుతం చర్యలు అనేవి ఆధారపడి ఉంటాయి. దీనినే సంచితం అని చెప్పి అంటాము. ఇకపోతే నిరంతరం అవిచ్ఛిన్న అవిరళ ప్రక్రియ. కానీ ఇక్కడ వికాసం అనేది నిరంతర ప్రక్రియ. నిరంతరం మనిషిలో వికాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది.
తర్వాత వికాసం అనేది అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, వికాసం అనేది అవిరళ ప్రక్రియ. అంటే ఇక్కడ వికాసంలో రెస్ట్ అనేది ఉండదు, అలాగే కాస్త అది గ్యాప్ అనేది ఉండదు. తర్వాత నిరంతరం కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా, ఇంటర్వెల్ లేకుండా ఇది కమ్యూనికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. పుట్టిన నుంచి మనిషి మళ్ళీ కన్ను మూసినంత వరకు ఈ వికాసం అనేది నిరంతరంగా, అవిచ్ఛిన్నంగా, అవిరళంగా జరుగుతూనే ఉంటుంది. పరస్పర చర్య అంటే వికాసము అనేది వికాసం మీద అనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర చర్యలు అనేవి ఉంటాయి. ఈ పరస్పర చర్యలకి వికాసం అనేది లోనవుతూ ఉంటుంది. వికాసం మీద శిశు వికాసం మీద అనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర చర్యలు అనేవి ఎఫెక్ట్ చూపుతూ ఉంటాయి. వీటి ఆధారంగా వికాసం అనేది ఉంటుంది. ఇకపోతే పరస్పర సంబంధం, పరస్పర చర్య, పరస్పర సంబంధం. పరస్పర చర్య అంటే అనువంశికత మరియు పరిసరాల యొక్క ప్రభావం పరస్పర చర్య. మరి పరస్పర సంబంధం అంటే ఇప్పుడు చూడండి, ఒక శిశువుకి పుట్టుకతో చెవులు వినిపించవు అనుకుందాం. పుట్టుకతోనే చెముడు, ఒక శిశువుకి పుట్టుకతోనే చెముడు. సో పుట్టుకతోనే చెముడు కాబట్టి, చెవులు వినిపించవు కాబట్టి ఆ శిశువులో భాషా జ్ఞానం అనేది అభివృద్ధి చెందదు. ఎందు గురించి అంటే మనిషి ఏ భాష మాట్లాడినా ఆ శిశువుకి వినిపించదు. మన నోరు తిప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మనం ఏదో వాగుతూ ఉన్నట్టు మన నోరు పెదవులు కదలేక కనిపిస్తూ ఉంటుంది, కానీ మన నోటి నుంచి వచ్చినటువంటి ధ్వని అనేది శిశువు చెవిలో పడదు. సో ఎప్పుడైతే శిశువుకి చెముడు అనేది వస్తుందో ఆటోమేటిక్గా భాష జ్ఞానం కూడా శిశువుకి శూన్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ పరస్పర సంబంధం, వికాసం అనేది పరస్పర సంబంధంలో కొనసాగుతుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది బెస్ట్ ఒక మంచి ఉదాహరణ. ఇకపోతే వికాసం అనేది ఏకీకృత మొత్తంగా, సర్వశక్తుల సమ్మేళనంగా వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇకపోతే వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఇది ఒక వికాస నియమం. వైయక్తిక భేదాలు ఉంటాయి, అందుకే A+ గ్రేడు, A గ్రేడు, B గ్రేడు, C గ్రేడు ఇలా ఉంటారు. సో వికాసంలో మనిషికి మధ్య వ్యక్తిగత భేదం అనేది ఉంటుంది. వైయక్తిక భేదాలు అనేవి వికాసంలో ఉంటాయి. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. వికాసం అనేది అన్ని దశల్లో కూడా ఒకే విధంగా జరగదు. అవునా? వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. శైశవంలో చాలా వేగంగా ఉంటుంది, బాల్యంలో మందంగా ఉంటుంది, కౌమారంలో కాస్త స్పీడ్గా ఉంటుంది. శైశవంలో ఎక్కువ వేగంగా ఉంటుంది వికాసం, బాల్యంలో మందంగా ఉంటుంది, కౌమారంలో ఎక్కువగా ఉంటుంది. శైశవంలో చాలా ఎక్కువ, బాల్యంలో మందంగా, కౌమారంలో ఎక్కువగా. ఈ విధంగా వికాసం ఏంటంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. వికాసంలో దశల్లో తేడా అనేది ఉంటుంది. అన్ని దశల్లో ఒకే విధంగా వికాసం అనేది జరగదు. వికాసాన్ని ప్రావృత్తీకరణ చేయవచ్చు. వికాసాన్ని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, పెరుగుదలకి వికాసానికి మధ్య తేడా చెప్పుకుంటూ వికాసాన్ని మనం ప్రావృత్తీకరణ చేయవచ్చు. మాపనం చేయలేము, కొలవలేము, కానీ ప్రావృత్తీకరణ చేయవచ్చు అని మనం చెప్పుకున్నాం. ప్రావృత్తీకరణ అంటే అంచనా వేయటం, భవిష్యత్తుని అంచనా వేయటం. అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఈరోజు ఒక స్టూడెంట్ మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు. మ్యాథ్స్ బాగా చేస్తున్నటువంటి స్టూడెంట్ భవిష్యత్తులో ఒక పెద్ద ఇంజనీర్ అవ్వగలడు అని చెప్పి మనం అంచనా వేయగలం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి వాటిలో బాగా ప్రతిభ కనబరుస్తున్నటువంటి స్టూడెంట్ భవిష్యత్తులో మంచి సైంటిస్ట్ అవ్వగలడు అని చెప్పి మనం, అంటే క్రియేటివిటీ, క్రియాశీలత్వం పాఠశాలలో
చూపిస్తున్నటువంటి ఒక స్టూడెంట్ భవిష్యత్తులో మంచి సైంటిస్ట్ అవ్వగలడు అని చెప్పి మనం అంచనా వేయాలి ఇదన్నమాట. కాబట్టి వికాసాన్ని ప్రాముఖ్యీకరణ చేయవచ్చు, ప్రాముఖ్యీకరించవచ్చు. తర్వాత వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక శిశువుకి మొదట చిన్నతనంలో ఒక ఇంజెక్షన్తో మనం ఇంజెక్షన్ వేసినప్పుడు ఆ సూది ముందు గుచ్చినప్పుడు శిశువు శరీరం మొత్తం కదులుస్తాడు. అలా పెరిగిన కొన్నాళ్ళు పెరిగిన తర్వాత శిశువులో వికాసం ఎక్కువగా జరిగిన తర్వాత ఎక్కడైతే సూది గుచ్చుతుందో ఆ భాగం మాత్రమే కదులుతాడు. కాబట్టి ఇది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది అన్న ఈ సూత్రానికి ఉదాహరణ ఇది మనం చెప్పవచ్చు. శిశువుకి సూది గుచ్చితే మొదట్లో అయితే శరీరం మొత్తం కదిలించే శిశువు, తర్వాత కొంత వికాసం జరిగిన తర్వాత గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదపడం, ఇది సాధారణ నుంచి నిర్దిష్ట నియమంకు వర్తిస్తుంది. ఇకపోతే వికాసం అనేది రెండు నిర్దిష్ట పోకడల్ని అనుసరిస్తుంది. వికాసం అనేది రెండు నిర్దిష్ట పోకడల్ని అనుసరిస్తుంది. ఒకటి శిర పాదాభిముఖం. శిర పాదాభిముఖ నియమం. శిశువు పుట్టిన తర్వాత ముందు తల ఎత్తడం ప్రారంభిస్తాడు. కాబట్టి వికాసం అనేది శిరస్సు నుంచి కాలు పాదాల వైపు ప్రయాణం చేస్తుంది. ముందు శిరస్సు ఎత్తడం నేర్చుకుంటాడు, దాని తర్వాత బొమ్మలు పట్టడం నేర్చుకుంటాడు. దాని తర్వాత ఏంటంటే శిశువు ఇక్కడ 4 అంటే చేతులు కాళ్ళతో వంగోవడం, అంటే 2 చేతులు 2 కాళ్ళ మీద నిల్చోవడం ప్రారంభిస్తాడు. దాని తర్వాత మెల్లగా కూర్చోవడం ప్రారంభిస్తాడు. దాని తర్వాత మెల్లగా నిల్చోవడం ప్రారంభిస్తాడు. దాని తర్వాత మెల్లిగా నడవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత పరిగెత్తడం ప్రారంభిస్తాడు. కాబట్టి శిరస్సు నుంచి పాదాల వైపు ఇక్కడ శిశువు యొక్క వికాసం జరుగుతూ ఉంటుంది. శిర పాదాభిముఖంగా వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పోకడ. తర్వాత రెండవ నిర్దిష్ట పోకడ ఏంటంటే సమీప దూరస్థ నియమం. సమీప దూరస్థ నియమం. సమీప దూరస్థ నియమం. సమీప దూరస్థ నియమం అంటే ముందు ఏదైనా ఒక వస్తువు పట్టుకోవడానికి శిశువు ముందు తన శరీరం మొత్తం అన్ని భాగాల్ని ఉపయోగిస్తాడు. దాని తర్వాత శరీరంలోని పెద్ద కండరాల్ని ఉపయోగించుకోవడం నేర్చుకుంటాడు. దాని తర్వాత చిన్న కండరాలు, దాని తర్వాత చేతిలోని సూక్ష్మమైన కండరాలు, వీటిని ఉపయోగించుకోవడం నేర్చుకుంటూ ఉంటాడు. ముందు శిశువులోని శరీరంలోని పెద్ద కండరాలు అభివృద్ధి చెందుతాయి, దాని తర్వాత చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి, దాని తర్వాత సూక్ష్మ కండరాలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇది సమీప దూరస్థ నియమానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ 10 వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు అనేవి ఇక్కడ గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. వికాసం క్రమానుగతమైనది, ఖచ్చితమైనటువంటి నమూనా ఉంటుంది. వికాసం సంచితమైనది. వికాసం నిరంతర అవిచ్ఛిన్న అవిరళ ప్రక్రియ. పరస్పర చర్య అంటే అనువంశికత మరియు పరిసరాలు రెండూ కూడా వికాసం మీద పరస్పర చర్యను చూపిస్తాయి. తర్వాత ఏంటంటే పరస్పర సంబంధంగా వికాసం కొనసాగుతుంది. ఏకీకృత మొత్తంగా సర్వశక్తుల సమ్మేళనంగా వికాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. అన్ని దశల్లో వికాసం అనేది ఒకే విధంగా జరగదు. వికాసాన్ని ప్రాముఖ్యీకరణ చేయవచ్చు. సాధారణం నుంచి నిర్దిష్టం వైపు వికాసం ప్రయాణం చేస్తూ ఉంటుంది. 2 నిర్దిష్ట పోకడల్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆ నిర్దిష్ట పోకడలు శిర పాదాభిముఖం నియమం, అలాగే సమీప దూరస్థ నియమం. ఇవి అయితే ఈరోజు శిశు వికాసం అధ్యాపనం అన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో మనం ఏ అంశాలు తెలుసుకోవడం జరిగింది. శిశు వికాసం అంటే పెరుగుదల, వికాసము, పరిణతి, ఈ 3 పదాల మధ్య సంబంధాన్ని మనం తెలుసుకున్నాం. అంటే వాటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత పెరుగుదలకి వికాసానికి మధ్య
తేడాని తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ వికాసం యొక్క సూత్రాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరిన్ని విశేషాల్ని మన తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మన కంటెంట్ని మీరు ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ శిశు వికాసం అధ్యాపనం ఈరోజు మనం ఎక్కడితో ప్రారంభించాము. దీని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇస్తాను, తెలుగు కూడా మీకు నేను ఇస్తాను. అలాగే సోషల్ కంటెంట్, తెలుగు కంటెంట్, సోషల్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ ఇవన్నీ కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. సరే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.